ఒక అమ్మాయి అత్యంత దారుణంగా అయితే హత్య చేయబడింది. అది తన సొంత ఇంట్లోనే. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే తన శవం ఎక్కడ దొరికిందో తెలుసా? తన తల్లిదండ్రులు ఉపయోగించే బెడ్ బాక్స్‌లోనే తన శవం అయితే దొరికింది. 2007 మహారాష్ట్రలోని బొంబివలి. ఇంజినీరింగ్ చదువుతున్న స్నేహల్ ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉంది. స్నేహల్ వాళ్ళ అమ్మ నాన్న స్నేహల్తో చెప్పి ఉదయమే బయటకు వెళ్ళారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి స్నేహల్ కనిపించలేదు. కానీ స్నేహల్ చెప్పులు మాత్రం ఇంట్లోనే ఉన్నాయి. అంతేకాదు స్నేహల్ ఫోన్ నుంచి వాళ్ళ అమ్మ ఫోన్కి ఒక బ్లాంక్ మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత స్నేహల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. ఆ తరువాత వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి మిస్సింగ్ కేసు అయితే ఫైల్ చేశారు. మరుసటి రోజు ఉదయం ఇంకా ఒక భయంకరమైన నిజమైతే బయటపడింది. స్నేహల్ వాళ్ళమ్మ బెడ్ బాక్స్ తెరిచి చూడగానే చనిపోయిన స్నేహల్ డెడ్ బాడీ అయితే కనిపించింది. ఆమె చూడడానికి ఎలా ఉందంటే ఆమె చేతులు కాళ్ళు వెనకకు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి అయితే ఉంది. పోస్ట్ మార్టం ప్రకారం అయితే ఆమెను ఊపిరాడనీయకుండా చేసి చంపేశారు. పోలీసుల అనుమానం ఆమెకు దగ్గరగా ఉన్న వాళ్ళ వైపుకైతే వెళ్ళింది. ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన హిరేన్ రాథోడ్ని అయితే పోలీసులు విచారించి 2010లో అయితే అరెస్టు చేశారు. కానీ హత్యను నిరూపించేంత బలమైన సాక్ష్యాలేవి దొరకలేదు. రోజులైతే గడిచాయి, కానీ అతని పైన ఉన్న కేసు మాత్రం ముందుకు కొనసాగలేదు. ఇంకా పెద్ద మిస్టరీ ఏంటంటే స్నేహల్ మొబైల్ తరువాత ఒక వ్యక్తి దగ్గర అయితే కనిపించింది. అతను ఆ ఫోన్ని ఎక్కడ నుంచి తెచ్చాడు? స్నేహల్ను నిజంగా చంపింది ఎవరు? దాదాపు 19 సంవత్సరాలు గడిచినా ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఇలాంటి ట్రూ క్రైమ్ స్టోరీస్ కోసం లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.